ప్రభాస్ 'మున్నా' సినిమా విశేషాలు. ఆ టైంలో ఇలియానా సినిమాలో నటిస్తే చాలు సూపర్ హిట్ అవుతుంది అనేది ఓ నమ్మకం. 'మున్నా' సినిమా కోసం ఆ రోజుల్లోనే ఈమె 80 లక్షల పారితోషికం తీసుకుంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు 'మున్నా' కంటే ముందు నుండి ప్రభాస్‌తో సినిమా చేయాలని అనుకున్నారు. 'ఆర్య', 'భద్ర' వంటి కథలు ప్రభాస్‌కు వినిపించడం జరిగింది. కానీ ప్రభాస్ ఆ టైంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వలన చేయలేకపోయాడు. అయితే వంశీ ఈ కథ మొదట దిల్ రాజుకి వినిపించినప్పుడు ఈ కథ కొంచెం వెంకటేష్ నటించిన 'సూర్య ఐపీఎస్' సినిమాకి దగ్గరగా ఉంది అని చెప్పారట. 'సూర్య ఐపీఎస్'లో కూడా వెంకటేష్ తన తండ్రిని చంపాలి అని పగతో రగిలిపోతూ ఉంటాడు. 'మున్నా'లో కూడా అంతే. హీరో ప్రభాస్ తన తండ్రిని చంపాలి అని పగతో రగిలిపోతూ ఉంటాడు. ఇద్దరూ కూడా హీరో తండ్రికి మొదటి భార్య కొడుకులే. దీంతో 'మున్నా' స్క్రిప్టులో చాలా చేంజెస్ చేశారు. కొన్నాళ్లు షూటింగ్ జరిగాక కూడా షూటింగ్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన స్క్రిప్ట్‌కి, ఫైనల్‌గా వచ్చిన అవుట్‌పుట్‌కి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందువల్లనే ఫలితం తేడా కొట్టింది అని ఓ సందర్భంలో దిల్ రాజే చెప్పుకొచ్చాడు. హారిస్ జయరాజ్ సంగీతం అందించిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా 'మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా' అనే పాట చార్ట్ బస్టర్‌గా అయింది. మూవీ రిలీజ్ అయ్యాక నీకు హిట్ ఇవ్వలేకపోతున్నాను ప్రభాస్, ఐ యామ్ సారీ అని దిల్ రాజు ప్రభాస్‌తో చెప్పారట. అయితే 'మున్నా' ఫ్లాప్ అయినప్పటికీ కొన్ని రికార్డులను కూడా కొల్లగొట్టింది. ఆ టైంలో 'మున్నా' ఆడియో క్యాసెట్ల సేల్స్ విపరీతంగా అమ్ముడయ్యాయి. 9 కేంద్రాల్లో ఈ మూవీ 100 రోజులు ఆడింది. ఒక్క ఉత్తరాంధ్ర ఏరియాలోనే ఈ మూవీ 10 కేంద్రాల్లో డైరెక్ట్‌గా 50 రోజులు ఆడింది. అంతేకాకుండా అదే ఏరియాలో డైరెక్ట్‌గా 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 'మున్నా' ఆడియో రిలీజ్‌కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ విచ్చేసి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.